హడావుడిగా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాం, మిర్చి పండించినటువంటి రైతులకి అండగా నిలబడబోతూ ఉన్నాం, కనీస మద్దతు ధరని ప్రకటించబోతున్నామనే భావంతో ఆ రోజున హడావుడిగా 11,781 రూపాయికి, ఇంతకుముందు కూడా చెప్పేది బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి, ఆ రేట్లు చూసుంటాం, తర్వాత ఈ రేటు చూసాం ఈ ప్రభుత్వం దగ్గర 11,781 రూపాయికి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి 60 రోజులు దాడుతూ ఉంది. ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా. కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతూ ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో 1-2 మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర లేదు. 7,000 కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా? ఇదేనా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం? ఈ జిల్లాలో ఉన్నారే సమస్త మంత్రాంగం మొత్తం కూడా ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో తీసుకుంటే సుమారుగా 150 పైచిలకు కోల్డ్ స్టోరేజీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక పరిశ్రమకు సంబంధించి ఇది కోల్డ్ స్టోరేజ్ ఉండటం అనేది. ఈ రాష్ట్రంలో 4 లక్షల పైచిలకు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. 2 లక్షల మంది పైచిలకు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. 2 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఎన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు మనుగడ కొనసాగిస్తున్నాయో దయచేసి ఆలోచించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంటే ఈరోజు యాడ్కి కూడా మీరు యాడ్ను కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 టిక్కీలు ప్రతిరోజు కూడా యాడ్కి వస్తూ ఉన్నాయి, బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకంతా కూడా వ్యాపారస్తులకి దగ్గరికి వెళ్ళిన తరువాత ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? రైతులను ఆదుకోవడానికి కనీస ప్రయత్నాలు ఉండవా? అంటే వ్యాపారస్తుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందా? ఆలోచించమని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేమేదో రాజకీయ ద్వేషంతోనో రాజకీయ భావాలతో మేము మాట్లాడతలా. రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు కనీసం స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తట్టి లేపడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా మిర్చికి సంబంధించి మీరే ప్రకటించారు కదా 60 రోజుల కిందట, విధి విధానాల్లో ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ప్రచారం తప్ప వేరే యావే లేదు. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవా? ఈ క్రాపే కదా మొత్తం ఇవాళ ఎంతమంది రైతులు మిర్చి వేశారు, ఆ మిర్చికి ఎంత దిగుబడి వచ్చింది,
ఎంత మార్కెట్కి వస్తూ ఉంది అనేది. ఇవాళ మిర్చి రైతులు గుంటూరు మార్కెట్ యార్డ్కి సంబంధించి అనేక జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి కూడా మిర్చి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మిర్చి రైతులకు సంబంధించి మిర్చి రైతులతో పాటుగా అన్ని పంటలు పండించే రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళ మనసులో కూడా భయాందోళన ఉన్నారు, భవిష్యత్తు ఏందనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగానికి అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైతుకు మద్దతు తరవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి మరచి ఏదో వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే మరేదో ప్రభుత్వం ప్రచారం కోసమే మేము పనిచేస్తామనే భావంతో మీరు ముందుకు సాగితే రైతుల పక్షాన మరోసారి ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. ప్రభుత్వం ఎంతసేపటికి కూడా వ్యాపారస్తుల ప్రయోజనాలను లేకపోతే ప్రచారం కోసం కార్యక్రమాలు చేసే పద్ధతిలో ముందుకు సాగుతుంది తప్ప ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి, ఎందుకంటే ఇవాళ బ్యాంకుల్లో రైతులకు అప్పులు ఉన్నాయి, అప్పులు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి. కనీసం బ్యాంకర్స్తో మాట్లాడదామని కానీ వ్యాపారస్తులతో మాట్లాడదామని కానీ లేకపోతే ధరల్ని వాళ్ళ గిట్టుబాటు ధర అయ్యే విధంగా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎక్స్పోర్ట్స్ పెంచే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా చేస్తున్నటువంటి పరిస్థితిలా కేవలం ప్రచారం కోసం, మభ్యపెట్టడం కోసం, రైతుల్ని మోసం చేయడం కోసం, మాయ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా వారి ప్రయోజనాలను కాపాడటంలో ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందడుగులో లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినా కూడా రైతాంగానికి ఇవే ఇబ్బందులు పునరావృతం అవుతున్నాయి. అందుకనే మరోసారి ప్రభుత్వాన్ని చెబుతా ఉన్నాం, రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలా. కల్పించే, ఎందుకంటే వాళ్ళు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, నిజంగా సమాజంలో రైతాంగం పరిస్థితి చూస్తే నిజంగా బాధ కలుగుతూ ఉండేది. పెన్ను తయారు చేసినాడు ఆ పెన్నుకు ధర నిర్ణయించుకొని మార్కెట్లో పెడతారు. పిన్నీసు తయారు చేసినాడు కూడా దానికి ధర నిర్ణయించుకునే ఉత్పత్తిదారుడే ధర నిర్ణయించి మార్కెట్లో పెడతారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతు పంటని మార్కెట్ తీసుకొచ్చినప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ వ్యాపారస్తుల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టే కొనుగోలు చేస్తారు తప్ప ఎక్కడా కూడా రైతు తను పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. అందుకనే ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా నోరు చేసి మాట్లాడు, ఎందుకంటే రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు, రైతుకు ప్రాంతం ఉండదు. మీరేదో రాజకీయ కోణంలో దయచేసి ఆలోచన చేయొద్దు. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగ ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలా. ఆలోచన చేసే ప్రక్రియలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు పెట్టి ఇత్తనాల సరఫరా దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించేంత వరకు కూడా ప్రభుత్వం అన్ని సమయాల్లో కూడా రైతుకు అండగా నిలబడినటువంటి వైనాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళు ప్రతిదానికి కూడా ఎగతాళిగా మాట్లాడతాం, వ్యంగ్యంగా మాట్లాడతాం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడినా, ఎగతాళిగా మాట్లాడినా, లేకపోతే మరో విధంగా మాట్లాడినా మేమైతే రైతుల పక్షాన ఉంటాం. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఎప్పుడు కూడా రైతులతో పాటే నడిచే కార్యక్రమం తీసుకుంటాం. రైతుకు న్యాయం జరగాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ, ధ్యేయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలా, అది ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.